విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. వచ్చావా? ఏంటి డల్గా ఉన్నావు? ఫోన్ నెంబర్ ఇచ్చావా? సంధ్యతో మాట్లాడావా? నువ్వు ఏం మాట్లాడినా రమ్య వాళ్ళ ఫ్యామిలీ మీరు చెప్పేది ఏదీ వినరు. ఎందుకంటే నీకంటే ముందు రాజేష్కి ఆ సంబంధం వచ్చింది. వాళ్ళు రాజేష్ని చేసుకోవడానికి సుముఖంగా ఉన్నా నేను నీ మ్యాచ్నే ఫైనల్ చేశాను. కానీ దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. నా కొడుకు గురించి అంతా క్లియర్గా చెప్పేశాను. పంతులు గారితో మాట్లాడడం కోసం వెళుతున్నాను. ముహూర్తాలు పెట్టిస్తాను. ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు. నువ్వు నీ లగేజ్ సర్దుకుని వెళ్ళిపో. నీకు వెళ్ళిపోవడం తప్ప ఇంకొక వేరే ఆప్షన్ ఏం లేదే. కాదు కూడదు అని లీగల్గా వెళతావా? ట్రై చెయ్యి. నువ్వు ఏం చేసినా నీకు మేము లీగల్గా దొరకము. కేసులు కోర్టులకి దొరకకుండానే వాడికి పెళ్ళవుతుంది. అనఫిషియల్గా ఒక భార్య వస్తుంది. తన భార్యతోటి రాజేష్ కాపురం కూడా చేస్తాడు. ఇంకా ముందుకు వెళితే నీకు విడాకులొచ్చేలోపు అనఫిషియల్గా బిడ్డను కూడా కంటాడు. సరేనా? కంగారు పడకు వింధ్య. నువ్విలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వేడవకు. భయం వేస్తుందండి. అటు సంధ్య ఆరోగ్యం కూడా బాగోలేదు. అత్తయ్య మొండిగా మనిద్దరిని వేరే చేయాలని చూస్తుంది. నేను అత్తయ్య మీద కేసు పెట్టలేను. లీగల్గా ఆవిడ మీద ఫైట్ చేయలేను. ఆవిడికి ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు లేదు. పెళ్లి చూపులైతే ఆపగలిగాను, కానీ ఈ పెళ్లి ఆపగలుగుతానో లేదో అని నాకు భయంగా ఉందండి. కష్టం వింధ్య. మా అమ్మ గురించి నీకు తెలియదు. మంచికి మంచిగా ఉంటుంది, చెడుకి చెడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ పెళ్లి చేసేస్తుంది. నీ నుంచి మా అమ్మ నన్నెక్కడ దూరం చేసేస్తుందో అని నాకు భయం వేస్తోంది. మౌనికలాగే రమ్య కూడా అంతకు ముందు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ కుటుంబం అంతా ఓకే అన్నారు. కానీ చివరి మూమెంట్లో అమ్మ తనని కాకుండా నిన్ను సెలెక్ట్ చేసింది. రమ్య వాళ్ళు ఇప్పుడు మనమేం చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఆ కుటుంబం ఈ పెళ్లి జరగాలని కోరుకుంటుంది. దానికి తోడు అమ్మ మంకుపట్టు చూస్తుంటే నాకు రమ్యకి పెళ్ళైపోతుందేమో అని చాలా భయంగా ఉంది. ఒకవేళ అమ్మ పంతం నెగ్గి అమ్మ కోరుకున్నట్టు నేను వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితే వస్తే అది నాకు చావుతో సమానం. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఏమాత్రం తేడా వచ్చినా సరే అమ్మ ప్రాణాలు వదులుతుంది. అమ్మని బ్రతికించుకోలేక, మన కాపురాన్ని నిలబెట్టుకోలేక ఏం ఆలోచించాలో అర్థం కాక పిచ్చి లేస్తుంది. ఏదో ఒకటి చెయ్యి వింధ్య. నేనేం చేయనండి. నాకున్న సపోర్టు సంధ్య ఒక్కటే. తనకి ఈ విషయం తెలీదు. తన ఆరోగ్యం కూడా బాగలేదు. ఇక్కడ అత్తయ్య రాధిక కలిసి అన్నంత పని చేసేలా ఉన్నారు.
నాకేం దిక్కు తోచట్లేదండి. వింధ్య, ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చునే టైం కూడా మన దగ్గర లేదు. ఆల్రెడీ అమ్మ వాళ్ళకి కబురు చేసి ఓకే చెప్పింది. పంతులు గారి దగ్గరికి ముహూర్తాలు పెట్టించడం కోసం వెళ్ళింది. ఇప్పుడు ప్రతి గంట, ప్రతి నిమిషం మనకి చాలా ముఖ్యమైనది. నాకు తెలిసి అమ్మ వితిన్ డేస్లోనే నా పెళ్లి చేసేస్తుంది. దీన్ని ఎక్కడ ప్రొలాంగ్ చేయదు. ఏదో ఒకటి ఆలోచించి దీనికి పరిష్కారం చూపించు ప్లీజ్. ఒంటరి ఆడపిల్లని నేనేం చేయగలను? ఇంట్లో చెప్పుకోలేను. మీరే మీ అమ్మని వదులుకోలేక మీ అమ్మకి మీరు సరెండర్ అయిపోయారు. ఈ సమస్యని నేను ఎలా పరిష్కరించుకోవాలి? నేనెవరికి చెప్పుకోవాలి? అసలు అసలు ఎలా ఈ పెళ్ళిని ఆపాలి? మా అత్తయ్యకి ఎదురెళ్ళి నేను ఎలా నిలబడగలను? ఎక్కడికి వెళ్ళొద్దంటారు, ఏ పని చెయ్యొద్దంటారు. ఆయనేమో బయటికి వెళ్ళారు, వీళ్ళేమో కాయగూరల కోసం వెళ్ళారు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇలా ఖాళీగా కూర్చోవడం నరకంగా ఉంది. ఒక్కరోజు ఖాళీగా ఉంటే ఎంత నరకమో అర్థమవుతుంది. ఉదయం నుంచి వింధ్య ఫోన్ చేయలేదు, కనీసం నా దగ్గరకు కూడా రాలేదెందుకు? అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. సంధ్య, ఏంటే, ఏమైపోయావు? కనీసం నేను నీకు గుర్తున్నానా లేదా? ఫోన్ కూడా చేయలేదు. లేదే. పాపకి స్నానం చేయించడం, ఆయనకి వంట చేసి పెట్టడం, ఇంటి పనులతోనే టైం గడిచిపోతుంది. ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు కదా, ఏ టెన్షన్ లేదు కదా? ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇక పెళ్లి చూపులు లేవు, ఓన్లీ పెళ్ళే. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకో, నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో, నీ కష్టాలేవి నా కోడలికి తెలియనివ్వకో. వింధ్య, నిన్నే అడిగేది. అయ్యో, నాకేం ప్రాబ్లం లేదే. ఇక్కడంతా సాల్వ్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. మనం పెళ్లి చూపులు చెడగొట్టిన దగ్గర నుంచి ఏ సంబంధం తీసుకొచ్చినా చెడగొడతామన్న భయంతో అసలు వీళ్ళు సంబంధాలే చూడడం లేదు. అసలెవరూ రావట్లేదే. నాకు తెలిసి అదే మొదటిది, అదే చివరి పెళ్లి చూపులు. అయినా ఎవరొస్తారు? భార్యాభర్తల్ని విడదీయడం, బంధాన్ని విడదీయడం అంటే అంత ఈజీనా? జాగ్రత్తే. అలా అని నువ్వు వాళ్ళనేం తక్కువ అంచనా వేయకు. వాణి అత్తయ్య అంత సైలెంట్గా ఉందంటే దీని వెనకాల ఏదో వైలెంట్ ఆలోచన ఉండే ఉంటుంది. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయి. నీకు ఫోన్ చేయలేదంటే నాకు ఏ ప్రాబ్లం లేదని అర్థం. ఆవిడ ఏం చేసినా జరగదు. అసలెవరూ రావట్లేదే. నువ్వు హ్యాపీగా ఉండు. సరే, నువ్వు హ్యాపీగా ఉంటే ఇక్కడ నేనెందుకు హ్యాపీగా ఉండను?